ఖైరతాబాద్ మహాగణేశుడికి కర్ర పూజతో 71వ గణేష్ విగ్రహం తయారీ పనులకి అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ బడా గణేష్ రూపాన్ని కూడా ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. శ్రీ విశ్వశాంతి మహాగణేశుడిగా దర్శనం ఇవ్వనున్నారు. ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హాయగ్రీవ స్వామి, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి దర్శనం ఇవ్వనున్నారు. కర్ర పూజతో చింతల్ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే దానం, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. మరి కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా పూజలో పాల్గొన్నందుకు ఏర్పాట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు వారి పర్యవేక్షణలోనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి అంగరంగ వైభవంగా ఈ ఖైరతాబాద్ లో వెలిసినటువంటి కైలాసంలో వెలిసినటువంటి వినాయకుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మా సిటీ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని విభాగాలు వారి యొక్క కోఆర్డినేషన్తో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వచ్చినా కూడా వారు వెంటనే వారు సహకరించడం, వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని కోరుకుంటూ, ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పినో మతాలకు అతీతంగా మరియు పార్టీల అతీతంగా ఈ రోజు ఈ వినాయకుడు 70 ఇయర్స్ బ్యాక్ నుంచి శంకరయ్య గారు ఏదైతే స్టార్ట్ చేశారో ఇది 71 ఇయర్స్ ఈ సంవత్సరము. సో అదే విధంగా మీరందరూ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా అదే విధంగా అదే ప్రోత్సాహంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం, ఈ కమిటీలో అవకాశం, ఇది ఒక సర్ప్రైజ్ నాకు. నా కమిటీ లోపల నాకు ఒక సభ్యురాలుగా ఈరోజు మా దానం నాగేందర్ గారు నాకు అవకాశం ఇవ్వడము, మరి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా నా పేరు దీంట్లో పెట్టడానికి అందరికీ కూడా ధన్యవాదాలు. శంకరయ్య గారు ప్రారంభం చేసిన ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీని మరి ఈ సంవత్సరం దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో నాగేందర్ అన్న గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా నాకు కానివ్వండి, అదేవిధంగా నగర మేయర్ విజయక్క గారికి ఈసారి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా నేను నాగేంద్రకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కమ్యూనిటీ సభ్యులైనటువంటి అందరూ కూడా వినాయక చతుర్థి వస్తుందంటే ఖైరతాబాద్ ప్రాంగణంలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క వినాయకుడికి సేవ చేసుకునే భావన మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అందరూ పేరు పేరున అందరూ కూడా వారి యొక్క సహకారం ప్రభుత్వం తరఫున అందరి సహకారం ఉంటుందని, మరి ముఖ్యంగా నగర ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు పున్నం ప్రభాకర్ గారు కూడా అందుబాటులో ఉంటూ అన్ని విషయాలు కూడా వారు పర్సనల్ గా తెలుసుకోవడం జరుగుతుంది. శక్తి గణపతి ఇందులో మీరు చూసినట్టయితే ఒక పక్కన మరి లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి ఉన్నారు, ఇంకో పక్కన పూరి జగన్నాథ స్వామి ఉన్నారు, అదేవిధంగా లలిత త్రిపుర సుందరి మహాదేవి ఉంది. మా ఖైరతాబాద్ లో వెలిసినటువంటి గజ్జలమ్మ దేవాలయం తల్లి ఉన్నది.